దివాకర్ బాబు గారు. అండ్ మీ అందరికి తెలుసు రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా పుట్టింది అనేది. జంబలగిడి పంప చేస్తుంటే చంద్రిక అని ఒక యాక్ట్రెస్ వస్తే అప్పుడే అమ్మాయి మలయాళం సినిమా చేసుకొని వచ్చింది. ఎంత సుగంధనే జ్ఞాన ఎంత సుగంధనే నీ ఎవడే అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి మీ ఇద్దరు మలయాళీసా అన్నారు. మలయాళీ కాదండి, పక్క గోదావరి, నేను రాజమండ్రి. మరి మలయాళం మాట్లాడుకుంటారు తక్క, అది మీకు కానీ అర్థమైతే నేనేం చేయలేనన్న. ఇదేదో చాలా బాగుందా, ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు అచ్చిరెడ్డి గారు వచ్చారు. డోర్ తీసి దమ్మ నీ గురించి చెప్పారు అన్నారు. ఏం చెప్పారండి నేను దివాకర్ బాబు గారు అని కృష్ణారెడ్డి గారికి పరిచయం చేసి కూర్చోబెట్టారు. ఒక కవర్లో ఒక 2000 అడ్వాన్స్ ఇచ్చారు. అదేనమ్మా నువ్వు ఏదో భాష మాట్లాడుతూ ఉంటావు కదా, అదే అనుకుంటున్నావు, నువ్వు బ్రహ్మానంద్ గారి కాంబినేషన్. అలాగే సార్. ట్రైన్ ఎక్కే హైదరాబాద్ దిగా లొకేషన్కి వెళ్ళా. బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి. వైట్ పేపర్ మీద ఆలీ అని రాసింది, డైలాగ్ లేదు, ఎంటీ పేపరు. ఇదేంటి సార్ డైలాగే లేదు. అదేనమ్మా నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటాగా. ఓహో దివాకర్ గారు చెప్పారు అదండి సార్. ఒక్క సీన్ 2 సీన్లు అయితే బాలేవాడువే, నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా, నీకు తెలియదు మాకు తెలుసు నీ గురించి, నువ్వు చేయగలవు అన్నారు. అలాగా దాదాపు 8 సీన్లు రాజేంద్రుడి గజేంద్రుడిలో. అది ఇప్పటిదాకా అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చాట ఒకసారి చెప్పండి అంటుంటారు. ఆ చాట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు, దానికి లిపి కూడా లేదు. అయినా కూడా ఫస్ట్ డే ఇక్కడే ఉన్నారు సత్ గారు, ఆయన షార్ట్ పెట్టాడు. బ్రహ్మానందం గారు ఏంటి బాబు ఏంటి ఇట్ట వచ్చావేంటి, ఎంత చేట ఎంత జూమాని జిమ్జూమ్ ప్రయాణి సదస్సు నడ సరిబిళ్ళ తాంబోదం సుత కచ్చరాపామిని నీసికి సింబల్లి గండిసులు గండి పిల్లి దడ్డమంచక దడ్డారు ఏరి వంటుండం మళ్ళీ పిక్కడే బలాబలు అనగానే కెమెరామెన్ రన్ అవుతూనే ఉంది. పక్కెళ్ళిపోయి పొట్ట పట్టుకుని నవ్వుకుని తలకే పట్టుకుని ఉన్నాడు. ఇమీడియట్గా అసిస్టెంట్ వచ్చి కట్ చేశాడు. ఎంత తెస్తారా బాబు అని. అప్పుడు ఆ క్యారెక్టరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళి కొత్త ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చే మా ఆవిడ్ని ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒక 6-7 ఇయర్స్ బేబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా చేటగాడు, చిన్నపిల్ల చేటగాడు చేటగాడు అందంటే ఐఎమ్ బికమ్ ఏ సక్సెస్ అనుకున్నా. ఈ రోజున 6 భాషల్లో అదృష్టం దక్కింది అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు 32 సంవత్సరాలు డైరెక్టర్ అయ్యి 42 సినిమాలు, 1-2 సినిమాల్లో తప్ప కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇట్లాగే మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు 100 ఏళ్ళు పూర్తి చేసుకొని అప్పుడు కూడా అద్భుతమైన ఈవెంట్ చేసుకొని దానికి అచ్చిరెడ్డి గారు, వీళ్ళిద్దరూ స్నేహం నిజంగా అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ములుగా ఉండి ఎప్పుడు కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఇద్దరు చక్కగా అలాగే ఇద్దరు కనిపిస్తారు. నాకు ఈరోజు గుర్తుంది, శ్రీకాంత్ హీరో వినోదం షూటింగ్ జరుగుతుంటే కృష్ణారెడ్డి గారిది బర్త్డే జరిగింది. ఆ రోజున ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు, ఆ రోజున మొత్తం ఈవెంట్ అంతా చేసింది అచ్చిరెడ్డి గారు. అయితే కృష్ణారెడ్డి గారు ఎమోషనల్ తట్టుకోలేక ఆయన కాళ్ళు మొక్కి కౌగిలించుకున్నారు. నాకు అప్పుడు తెలిసింది కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఎలా ఉంటారో వాళ్ళిద్దరూ ఆ రోజున నాకు అలా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చున్నారు, ఎంతోమంది ఆర్టిస్టులకి. ఒక జంజాల్ గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, ఒక కృష్ణారెడ్డి గారు, కమెడియన్స్ ఈ రోజున 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తున్నాయంటే ఈ 3 డైరెక్టర్స్ ఉండటం వల్ల ఈ రోజున ఇండస్ట్రీలో చాలామంది ఇంకా ఆర్టిస్టులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారంటే అది మీ బ్లెస్సింగ్స్.